అందరికీ ఒకలాగా పనిచేయాలనేది నా ఉద్దేశం. రాహుల్ టీంలోకి ఇద్దరు తెలంగాణ మంత్రులు అంట. ఇన్ఛార్జ్ సహా కీలక మార్పులు. ఓ కీలక మంత్రి స్పీకర్ పదవి లేదా జాతీయ ప్రధాన కార్యదర్శి ఇచ్చే అవకాశం అంట. మరో కీలక మంత్రికి మహారాష్ట్ర ఇన్ఛార్జితో పాటు రాహుల్ టీంలో రోల్. కేబినెట్లోకి పిసిసి చీఫ్ గడ్డం ప్రసాద్కు కేబినెట్ బెర్త్ దాదాపు ఖరారంట. తెలంగాణపై బీజేపీ ఫోకస్ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ అలర్ట్ అంట. ఆగస్టులో ఇండియా కూటమి కీలక సమావేశం అంట. సో రాహుల్ గాంధీ టీంలోకి ఇద్దరు తెలంగాణ మంత్రులు రాబోతున్నారంట. మరి ఆ ఇద్దరు తెలంగాణ మంత్రులు ఎవరు? ఆయన టీంలోకి ఆయననే మెప్పించేలా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు, ఆ మంత్రులు ఎవరో చూద్దాం. ఇక కేబినెట్ ప్రక్షాళన ఖాయమైంది. 2029 ఎన్నికల లక్ష్యంగా మార్పులు చేర్పులపై కసరత్తు చేస్తూ ఉంది. ఇందులో భాగంగా తెలంగాణకు చెందిన నేతలకు కీలక బాధ్యతలు అప్పగించేలా నిర్ణయం చేసినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోయే గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు ఇన్ఛార్జీలుగా బలమైన నాయకులను నియమించాలని పార్టీ పెద్దలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు. తెలంగాణ మంత్రివర్గంలో కీలకంగా ఉన్న ఇద్దరు మంత్రుల సేవలను పార్టీ కోసం వినియోగించుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మంత్రులను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించి వారికి ఆయా రాష్ట్రాల ఇన్ఛార్జ్ బాధ్యతలను కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. వీరిలో ఒకరు గతంలో ముఖ్యమంత్రి పదవి ఖరారు విషయంలో వార్తలు నిలిచారు. మరో మంత్రి పార్టీ అధినాయకత్వానికి అత్యంత సన్నిహిత నేతగా గుర్తింపు దక్కించుకున్నారు. తెలంగాణ కేంద్రంగా నిర్ణయాలు. రాహుల్ టీంలోకి తీసుకోవాలన్న ఇద్దరిలో దక్షిణ తెలంగాణకు చెందిన మంత్రికి మహారాష్ట్ర వ్యవహారాల బాధ్యతలను అప్పగించే యోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇండియా కూటమి తర్వాత సమావేశం హైదరాబాద్లో నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ పైన బీజేపీ నాయకత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేయడంతో కాంగ్రెస్ వారికి అవకాశం ఇవ్వకూడదని గట్టి పట్టుదలతో ఉంది. అందులో భాగంగా రేవంత్ కేబినెట్ ప్రక్షాళనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కొత్త సమస్యలు రాకుండా సామాజిక సమీకరణాలు పక్కాగా అమలు చేసే విధంగా కసరత్తు చేయాలని నిర్దేశించారట. పార్టీలో పదవులపైన ఆలోచన చేస్తున్నారు కాగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ను మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ దిశగా ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. పార్టీ శ్రేణుల్లో ఉన్న అసంతృప్తిని తగ్గించి ఉత్సాహాన్ని పెంచాల్సిన అవసరం ఉందని చర్చ జరుగుతోంది. మరోవైపు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను కేబినెట్లోకి తీసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తంగా రాష్ట్ర కాంగ్రెస్లో సమూల మార్పులపై 2029 విజయంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. పంజాబ్ రాష్ట్ర వ్యవహారాలను అధ్యయనం చేసి కీలక నివేదిక ఇవ్వమని మీనాక్షి నటరాజన్ కమిటీని ఏసీసీ కోరింది. ఎవరెవరో మరి కొత్తగా కేబినెట్లో గడ్డం ప్రసాద్ కుమార్, మహేష్ కుమార్ గౌడ్, ఆది శ్రీనివాస్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రావడం ఖాయమన్న చర్చలు ప్రచారాలు జరుగుతున్నాయి. రాష్ట్ర నూతన ఇన్ఛార్జిగా మాణిక్ ఠాక్రేను నియమించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. మొత్తంగా రానున్న 2-3 మాసాలు కాంగ్రెస్లో సంచలన మార్పులకు ఆస్కారం ఉందని విడమడుతుంది. సో ప్రక్షాళన అయితే ఎవరంటే గడ్డం ప్రసాద్ ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్గా ఉన్నారు. ఆయన కూడా కేబినెట్లకి రాబోతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా ప్రస్తుతం పిసిసి చీఫ్గా ఉన్నటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా క్యాబినెట్లోకి తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఆది శ్రీనివాస్ ప్రస్తుతం ప్రభుత్వ విప్గా ఉన్నారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారిని కూడా ఒక బీసీ నాయకుడిని కూడా కేబినెట్లోకి తీసుకున్నటువంటి అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రావడం కూడా ఆయనను కూడా కేబినెట్లోకి తీసుకున్నటువంటి అవకాశం అయితే ఇక్కడ మనకు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. అది చూడాలి. ఈ 2-3 నెలల్లో కాంగ్రెస్లో ఒక పెను మార్పులు సంచలనాలు జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగైతే మనకు తెలుస్తూ ఉంది. మన మహాపత్రికలో ఈ వార్త చూసుకోవచ్చు. శ్రీకారం ఐకానిక్ మాయాజాలం, ఫామ్ ల్యాండ్ పేరుతో దోపిడీ, గుంటల్లో రిజిస్ట్రేషన్లు, గజాల్లో అమ్మకాలు, కోట్ల రూపాయల చేతులు మారుతున్న వైనం, గడప దాటని జిల్లా పంచాయతీ అధికారి, రియల్టర్లకు సహకారం అందిస్తున్న గ్రామ కార్యదర్శి, ఐటీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల జాడేది, ఏసీబీ అధికారులు దృష్టి సారిస్తేనే అవినీతి అధికారులకు చెక్ అంటూ కూడా మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. సో ఏదైతే నేను చెప్పినో ఈ శ్రీకారం ఐకానిక్ అక్రమాలు అరాచకాలు ఆపేంత వరకు కూడా మహాపత్రిక ANN 2 కూడా పోరాటం చేస్తూనే ఉంటాయి, ఉద్యమిస్తూనే ఉంటాయి. సో వీటి అరాచకాలు ఆపేంత వరకు కూడా నాన్ స్టాప్ కవరేజ్ చేయబోతుంది మహాపత్రిక ANN. రియల్ మాఫియా అరాచకంపై ANN మహాపత్రిక సంయుక్తంగా చేసిన ఆపరేషన్ సంగారెడ్డి జిల్లాలో ప్రకంపన సృష్టించింది. ఫామ్ ల్యాండ్ పేరుతో అక్రమంగా దందా సాగిస్తున్న రియల్ మాఫియా గుండెల్లో రైలు పరిగెత్తించింది. ఆఫీసులో కంప్యూటర్లు, ల్యాప్టాప్లు వేరే ప్రాంతానికి తరలించినట్లు
తెలిసింది. తేలు కుట్టిన దొంగల డైరెక్టర్లు, సేల్స్ మెన్స్, సిబ్బంది అండర్ గ్రౌండ్స్కి వెళ్ళినట్టు విశ్వసనీయ సమాచారం. ఎస్, ఇదే కావాలి. సో ఏదైతే మహాపత్రిక, ఏఎన్ఎన్ తెలుగు ఈ రెండు కూడా సంయుక్తంగా వీటిపైన ఏదైతే శ్రీకారం ఐకానిక్ పైన మనం నాన్ స్టాప్ కవరేజ్ చేస్తూ ఉన్నాం, వారి అరాచకాలపై, అక్రమాలపై. ఈ నేపథ్యంలో తేలుగుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు కావచ్చు, సేల్స్ మెన్ కావచ్చు, సిబ్బంది కావచ్చు. చాలామంది కూడా అండర్ గ్రౌండ్ కూడా వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. చూద్దాం వీళ్ళ కథ. మనూరు మండలం దావూర్ కేంద్రంగా శ్రీకారం ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఐకానిక్ హౌసింగ్ ఫార్మ్స్ పేరుతో రియల్ ఎస్టేట్ కంపెనీ మాయాజలం ప్రదర్శించి ఫామ్ ల్యాండ్ను అమాయకులకు ప్లాట్లు అంటగట్టి నిలువు దోపిడీకి తెగబడింది. ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు లేకుండానే అధికారులు, ప్రజాప్రతినిధులతో కుమ్మక్కై రియల్ ముసుగులో అక్రమ దందాకు తెగబడుతుంది. గజాలు అమ్మకాలు జరుపుతూ, గుంటల్లో రిజిస్ట్రేషన్ చేస్తూ తహసీల్దార్లు సొంతింటికే కన్నం వేస్తున్నారని బహిరంగ విమర్శలు వెలువడుతున్నాయి. అక్రమ దందాలో కోట్ల రూపాయల చేతులు మారుతున్నప్పటికీ ఆదాయ పన్ను, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖలు పత్తా లేకుండా పోవడంతో రియల్ మాఫియా పేటరైపోతుందని స్థానికులు బాహటంగానే చర్చించుకుంటున్నారు. ఏసీబీ అధికారులు దృష్టి సారిస్తేనే అవినీతి అధికారుల అక్రమ వసూళ్లకు చెక్ పడుతుందని మండల ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన ఏసీబీ అధికారులు దృష్టి సారించాలి. ఈ అవినీతి అధికారుల అక్రమ వసూళ్లకు చెక్ పెట్టాలి. సో అప్పటి వరకు కూడా మహా న్యూస్, మహా పత్రిక, ఏఎన్ఎన్ తెలుగు ఈ రెండు కూడా ఈ శ్రీకారం ఐకానిక్ చేసేటువంటి అరాచకాలు, అక్రమాలు, దందాలపై నాన్ స్టాప్ కవరేజ్ చేస్తూ ఉంటుంది. ఇప్పటికే మహాపత్రికలో ఏఎన్ఎన్ తెలుగు వచ్చినటువంటి కవరేజ్కి చాలామంది డైరెక్టర్లు, సేల్స్ మెన్, సిబ్బంది అంతా కూడా వాళ్ళు అండర్ గ్రౌండ్ కూడా వీళ్ళకి తెలుస్తూ ఉంది. ఇది ఇంతటితో ఆగదు బిడ్డ, ఇది ఇలానే కొనసాగుతూ ఉంటుంది. మీ అక్రమాలు అన్నీ కూడా బయటకు వచ్చి మీరు ఆపుతేనే ఇక్కడి వరకు ఇది ఆగిపోతుంది. లేదంటే మాత్రం ఇది ఇలానే నిర్విరామంగా కొనసాగుతూ ఉంటుంది మహాపత్రిక, ఏఎన్ఎన్ తెలుగు యొక్క ఉద్యమం. తెలంగాణ, ఏపీలో నియోజకవర్గాల సంఖ్య పెంచాలి. మీనాక్షి నటరాజన్ అంశంపై సిట్ వేయాలి. వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరే. మీడియా చిట్ చాట్లో కేటీఆర్. ఇది తెలంగాణ, ఏపీలో నియోజకవర్గాల సంఖ్య పెంచాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీనాక్షి నటరాజన్ అంశంపై సిట్ వేయాలని చెప్పేసి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు అయితే ఎవరితోని కూడా పొత్తు పెట్టుకోలేదు. కేవలం మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కమ్యూనిస్టు పార్టీతో పొత్తు పెట్టుకొని అక్కడ గెలవడం జరిగింది. దానికంటే ముందు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత మరెవరితో కూడా ఈ పార్టీ పొత్తు పెట్టుకోలేదు. సో ఇప్పుడు కూడా నిన్న కూడా చిట్చాట్లో కేటీఆర్ గారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పొత్తు లేదు, బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తూ ఉందని చెప్పేసి కుండ బద్దలు కొట్టారు. గతంలో చూసుకుంటే 2001లో ఈ బీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్ పార్టీ పుట్టింది 2001లో. అనంతరం 2004లో ప్రత్యేక తెలంగాణ కోసం అప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని 2004 ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోవడంతో వాళ్ళు ఆ పొత్తు నుండి బయటికి రావడం జరిగింది. అనంతరం 2009లో టీడీపీ, కమ్యూనిస్టులు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ కూడా కలిసి పోటీ చేసినాయి. మహాకూటమి ఏర్పాటు పోటీ చేసినాయి 2009లో. సో అప్పుడు